Hey everybody, welcome back to Learn English. I hope you're doing well. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నాకు వినాలని లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు లిసన్. ఐ డోంట్ వాంట్ టు లిసన్ అంటే నాకు వినాలని లేదు అని. నెక్స్ట్ వెన్ మనం ఎక్కడ కలుస్తున్నాము? దీన్నే వేర్ ఆర్ వి మీటింగ్. వేర్ ఆర్ వి మీటింగ్ అంటే మనం ఎక్కడ కలుస్తున్నాము అని. నెక్స్ట్ వెన్ నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది. దీన్నే ఐ హ్యావ్ ఏ హెడేక్ టుడే. ఐ హ్యావ్ ఏ హెడేక్ టుడే అంటే నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది అని. నెక్స్ట్ వెన్ నాకు చలిగా అనిపిస్తుంది. దీన్నే ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్. ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్ అంటే నాకు చలిగా అనిపిస్తుంది అని. నెక్స్ట్ వెన్ నాకు పెద్ద ఇల్లు ఉంటే బాగుండేది. దీన్నే ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బిగ్ హౌస్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బిగ్ హౌస్ అంటే నాకు పెద్ద ఇల్లు ఉంటే బాగుండేది అని. నెక్స్ట్ వెన్ ఏమి జరుగుతుందో నాకు తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఏమి జరుగుతుందో నాకు తెలియదు అని. నెక్స్ట్ వెన్ నేను అదే ఆలోచిస్తున్నాను. దీన్నే ఐ వాస్ జస్ట్ థింకింగ్ ద సేమ్. ఐ వాస్ జస్ట్ థింకింగ్ ద సేమ్ అంటే నేను అదే ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ వెన్ నీకు కళ్ళు లేవా? దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యు హ్యావ్ ఐస్. డోంట్ యు హ్యావ్ ఐస్ అంటే నీకు కళ్ళు లేవా అని. నెక్స్ట్ వెన్ నేను గదిలోకి వచ్చాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ గాట్ ఇన్ ద రూమ్. ఐ గాట్ ఇన్ ద రూమ్ అంటే నేను గదిలోకి వచ్చాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు నా అల్మారా తెరిచావా? దీన్ని డిడ్ యూ ఓపెన్ మై కబోర్డ్. డిడ్ యూ ఓపెన్ మై కబోర్డ్ అంటే నువ్వు నా అల్మారా తెరిచావా అని. నెక్స్ట్ వెన్ నేను ఎలా చెక్ చేయాలి? దీన్ని హౌ డు ఐ చెక్. హౌ డు ఐ చెక్ అంటే నేను ఎలా చెక్ చేయాలి అని. నెక్స్ట్ వెన్ మనం ఇకపై ప్రయాణించడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఎనీమోర్. వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఎనీమోర్ అంటే మనం ఇకపై ప్రయాణించడం లేదు అని. నెక్స్ట్ వెన్ అదే కదా నేను చెప్పేది. దీన్ని దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్ అంటే అదే కదా నేను చెప్పేది అని. నెక్స్ట్ వెన్ ఏంటి నువ్వు అనేది? దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యు సేయింగ్. వాట్ ఆర్ యు సేయింగ్ అంటే ఏంటి నువ్వు అనేది అని. నెక్స్ట్ వెన్ నువ్వు దానిని తీసివేయవచ్చు. దీన్ని యూ క్యాన్ రిమూవ్ దాట్. యూ క్యాన్ రిమూవ్ దాట్ అంటే నువ్వు దానిని తీసివేయవచ్చు అని. నెక్స్ట్ వెన్ భోజనం సిద్ధంగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో లంచ్ ఈజ్ రెడీ. లంచ్ ఈజ్ రెడీ అంటే భోజనం సిద్ధంగా ఉంది అని. నెక్స్ట్ వెన్ మీరు సూచనలను జాగ్రత్తగా పాటించండి. దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. యూ షుడ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అంటే మీరు సూచనలను జాగ్రత్తగా పాటించండి అని. నెక్స్ట్ వెన్ మీకు ఇప్పుడు బాగా అనిపిస్తుందా? దీన్ని ఆర్ యూ ఫీలింగ్ బెటర్. ఆర్ యూ ఫీలింగ్ బెటర్ అంటే మీకు ఇప్పుడు బాగా అనిపిస్తుందా అని. నెక్స్ట్ వెన్ నువ్వు వాళ్ళని వెళ్ళనివ్వాలి. దీన్ని యూ షుడ్ లెట్ దెమ్ గో. యూ షుడ్ లెట్ దెమ్ గో అంటే నువ్వు వాళ్ళని వెళ్ళనివ్వాలి అని. నెక్స్ట్ వెన్ నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా? దీన్ని యూ ట్రస్ట్ మీ రైట్. యూ ట్రస్ట్ మీ రైట్ అంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని.
నెక్స్ట్ వెన్ ఇప్పుడేం జరిగింది? దీన్ని వాట్ జస్ట్ హ్యాపెండ్ అంటే ఇప్పుడేం జరిగింది అని. నెక్స్ట్ వెన్ మీరు వాటిని చూసారా? దీన్ని డిడ్ యూ సీ దెమ్ అంటే మీరు వాటిని చూసారా అని. నెక్స్ట్ వన్ నిన్ను అంతగా ఆలోచించేలా చేసింది ఏంటి? దీన్ని వాట్ మేక్స్ యూ థింక్ సో మచ్ అంటే నిన్ను అంతలా ఆలోచించేలా చేసింది ఏంటి అని. నెక్స్ట్ వన్ నీవు ఏం చేయగలవు? దీన్ని వాట్ కెన్ యూ డూ అంటే నువ్వు ఏం చేయగలవు అని. నెక్స్ట్ వన్ మీరు చెప్పినట్లే జరిగింది. దీన్ని ఇట్ హ్యాపెండ్ జస్ట్ యాజ్ యూ సెడ్ అంటే మీరు చెప్పినట్టే జరిగింది అని. నెక్స్ట్ వన్ ఆమె తెలుసుకోవాలనుకుంటుంది. దీన్ని షీ వాంట్స్ టు నో అంటే ఆమె తెలుసుకోవాలనుకుంటుంది అని. నెక్స్ట్ వన్ మీరు ఎక్కడ విన్నారు? దీన్ని వేర్ డిడ్ యూ హియర్ అంటే మీరు ఎక్కడ విన్నారు అని. నెక్స్ట్ వన్ అది సరైనదని నేను భావించాను. దీన్ని ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రైట్ అంటే అది సరైనదని నేను భావించాను అని. నెక్స్ట్ వన్ నేను నీ కొరకు ఆందోళన పడుతున్నాను. దీన్ని ఐ యామ్ వరీయింగ్ అబౌట్ యూ అంటే నేను నీ కొరకు ఆందోళన పడుతున్నాను అని. నెక్స్ట్ వన్ అదంతా నాకు తెలియదు. దీన్ని ఐ డోంట్ నో ఆల్ దాట్ అంటే అదంతా నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్ నేను వెళ్ళొచ్చా? దీన్ని షాల్ ఐ గో అంటే నేను వెళ్ళొచ్చా అని. నెక్స్ట్ వన్ నువ్వేం చెప్పావు? ఎవరినైనా ఇలా అడుగుతూ ఉంటాం కదా, నువ్వేం చెప్పావు అని. దీన్నైతే ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ క్వశ్చన్ అండ్ ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. నేనైతే కామెంట్కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ forget to like and share and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.